హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, నిన్ననే క్రిక్ బజ్ నుంచి ఐపీఎల్ యొక్క అప్డేట్స్ వచ్చేమో. అవేంటో క్లారిటీగా చూసుకుంటే, ప్రతి ఒక్క టీం తమ రిటైన్ చేసుకున్న లిస్ట్ని నవంబర్ 15th లోపు బీసీసీఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది రిటెన్షన్ యొక్క డెడ్ లైన్. ఇది కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేమో బీసీసీఐ నుంచి, కానీ ఇదే మాక్సిమం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఆప్షన్ డేట్ చూసుకున్న డిసెంబర్ 2 నుంచి 3rd వీక్ మధ్య జరిగే ఛాన్స్ ఉంది. ఇంకా అఫీషియల్ అప్డేట్ కోసం ఎదురు చూద్దామా. ఇవి ఆక్షన్ అండ్ రిటెన్షన్ యొక్క అప్డేట్స్. ఇంకా మెయిన్‌గా సీఎస్‌కే నుంచి చాలా అఫీషియల్ అప్డేట్స్ వస్తున్నాయేమో. ఇది మినీ ఆక్షన్ కాబట్టి ఒక టీమ్ నుంచి జస్ట్ 5 ఆర్ మోర్ థాన్ 5 కన్నా ఎక్కువ ప్లేయర్స్‌నైతే రిటెన్షన్ చేయరు. కానీ సీఎస్‌కే నుంచి వస్తే మోర్ థాన్ 6 ప్లేయర్స్ కన్నా ఎక్కువ మందిని రిలీజ్ చేస్తుంది మావ ఈ సీజన్‌కి. కానీ సీఎస్‌కే మాత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది మావ. చూద్దాం వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉంటాయో. ఇంకా వాళ్ళు పక్కాగా రిలీజ్ చేసిన ప్లేయర్ విషయానికొస్తే ముందుగా నెంబర్ 1 పొజిషన్‌లో దీపక్ హూడా. ఇతనికి లాస్ట్ ఇయర్ ఆక్షన్‌లో 1.7 క్రోర్స్ పెట్టి కొన్నారు మావ. ఇతని నుంచి అనుకున్నంతే పర్ఫార్మెన్స్ అయితే చూడలే లాస్ట్ సీజన్‌లో. సో, ఇతన్ని రిలీజ్ చేయడం పక్కా. సెకండ్ పొజిషన్‌లో విజయ్ శంకర్. ఇతను కూడా లాస్ట్ ఇయర్ అనుకున్నట్లు అస్సలు పర్ఫార్మెన్స్ చేయలేము. ప్రతి ఒక్క మ్యాచ్‌లో 120 స్ట్రైక్ రేట్‌తో ఆడడం వల్ల టీమ్‌కి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలేకపోయాడు. ఇతన్ని రిలీజ్ చేస్తే సీఎస్‌కే టీమ్‌కి 1.2 క్రోర్స్ వస్తుంది ఈ సీజన్‌కి. అంటే థర్డ్ ప్లేయర్‌గా రాహుల్ త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది సీఎస్‌కే టీమ్. కానీ ఇతను కూడా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు లాస్ట్ సీజన్‌లో. సో, ఇతన్ని రిలీజ్ చేస్తే 3.4 క్రోర్స్ వస్తాయి మావ. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా శ్యామ్ కరణ్. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు పర్ఫార్మెన్సే లేదు శ్యామ్ కరణ్ నుంచి. కానీ రీసెంట్ అయితే అదరగొడుతున్నాడు మావ ప్రతి ఒక్క లీగ్‌లో. అండ్ లాస్ట్ ఇయర్ ఇతన్ని చాలా తక్కువ ధరలో 2.4 క్రోర్స్‌కి మాత్రమే కొన్నారు. సో, నన్నడిగితే ఈ సీజన్ పుంజుకుంటేనే బావుంటుంది మావ. చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పొచ్చు శ్యామ్ కరణ్. కానీ సోర్సెస్ ప్రకారం ఇతన్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి 100%. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే నెక్స్ట్ వచ్చే సీజన్‌కి కాన్వెన్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది సీఎస్‌కే టీమ్. అతను లాస్ట్ ఇయర్ అయితే అసలు పర్ఫార్మెన్స్ చేయలే అని చెప్పాలి మావ. తనకిచ్చిన ఛాన్సెస్ ఒక్కసారి కూడా కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదు. సో, ఎలాగైనా తనకిచ్చిన అమౌంట్ చాలా ఎక్కువ కాబట్టి తనని రిలీజ్ చేసి ఒక బెస్ట్ టీ20 ఫార్మాట్ ఉన్న ప్లేయర్‌ని కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది సీఎస్‌కే టీమ్‌కి. సో, తనని రిలీజ్ చేయడం వల్ల 6.25 క్రోర్స్ వస్తాయి. అండ్ ఆల్సో మనకు తెలిసిందేంటంటే అశ్విన్ కూడా టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ అవ్వడం వల్ల తనకున్న బడ్జెట్ 9.75 క్రోర్స్ కూడా టీమ్‌కి యాడ్ అయిపోతాయి. సో, ఇవన్నీ కౌంట్ చేసుకుంటే టోటల్‌గా 24.7 క్రోర్స్ వస్తుంది. అంటే దగ్గరగా 25 క్రోర్స్. ఇంకా చిన్న చిన్న ప్లేయర్‌ని వదిలేసి ఈ 7 మెంబర్స్ ప్లేయర్స్‌ని ఆక్షన్‌లో వదిలేస్తే 25 క్రోర్స్ వస్తాయేమో. ఈ 25 క్రోర్స్‌తో సీఎస్‌కే పర్ఫెక్ట్ ప్లాన్ చేయొచ్చని చెప్పొచ్చు. వాళ్ళు టార్గెట్ చేసిన ప్లేయర్స్‌ని ఈజీగా బై చేయొచ్చు. బెస్ట్ ప్లానింగ్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్‌తో వెళ్తుంది మావ ఈ సీజన్‌కొచ్చేసరికి సీఎస్‌కే. చూద్దాం ఆక్షన్‌లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారో సీఎస్‌కే. ఇది మావ సీఎస్‌కే నుంచి వచ్చిన అప్డేట్స్. ఇంకా ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.